అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయంలో కొద్దిసేపు మీ జీవగ్రంథములను కొన్ని మాటలు మేము చదువుకుని ధ్యానించడానికి పూనుకొనుచుండగా వినుచున్న ప్రతి మాటను అర్థము చేసుకునే శక్తిని మాకు దయచేయండి. కొద్దిసేపు మీ సన్నిధి సహవాసము, మీ పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన కొన్ని మాటలైతే కనుక ఈరోజు మనం చదువుకుందామండి. మన విశ్వాస జీవితంలో ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళి ఈరోజైతే విశ్వాసులైతే కనుక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా ఎలాంటి విషయాల గురించి మీరు మాట్లాడుకోవాలి? ఎందుకంటే లోకంలో దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళు కూడా దగ్గరికి చేరినప్పుడు చివరికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా లోకంలో పలుకకూడని అనవసరం విషయాల గురించి లేకపోతే కనుక లోక సంబంధం విషయాల గురించి మనుషులు మాట్లాడుకున్నారే కానీ వాస్తవంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం పలకాల్సిందేంటి? లోకానికి వేరే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లేకపోతే దేవుని పిల్లలుగా మనం మాట్లాడుకున్నప్పుడు అది వ్యక్తిగత సంభాషణలో వాస్తవంగా దేని గురించి అయితే కనుక మనం సంభాషిస్తే బాగుంటుంది, దేని గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న సంగతుల గురించి పౌలు గారు లేకపోతే పేతురు గారు, యాకోబు గారు చెప్పిన మాటలు అయితే కనుక ఈరోజు కొద్ది మాటలు మనం ధ్యానించి ఇక నుంచి కానీ మనం దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుకోవాలో తెలుసుకోవడానికి అయితే కనుక మనం ప్రయత్నిద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పలుకుతున్న పలుకు పౌలు గారు అయితే కనుక అక్కడ చెప్తున్న మాట, పందెపు రంగమందు ఎవరైతే పరుగు పెడతారో వారందరూ కూడా మిత్తంగా ఉండాలి. వారు మిత్తంగా ఉండాలి. వారందరూ పందెపు రంగంలో పరుగు పెట్టి గెలవటం దేనికోసమో తెలుసా? అక్షయమైన కిరీటం కోసం కాదండి. అది క్షయమైన కిరీటం, కొన్నాళ్ళు ఉంటుంది. ఈ సంవత్సరం నెంబర్ 1 పొజిషన్లో ఒకరు ఉంటారు. ఆ పరుగు పందుల్లో ఈరోజు నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. సెకండ్ ఇయర్ ఇంకొకరికి వచ్చేప్పటికల్లా అది వేరొకరికి వెళ్ళిపోతుంది తప్ప వారి దగ్గర శాశ్వతంగా ఉండదు. కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు మాత్రం పౌలు గారు దేని గురించి మాట్లాడమంటున్నాడో చెప్తున్నాడు. నేనైతే కనుక దేని కొరకు ప్రయాసపడుతున్నానో తెలుసా? వారైతే క్షయమైన కిరీటం కొరకు, మనమైతే మాత్రం అక్షయమైన కిరీటం కోసం మనమైతే కనుక పోరాడుతున్నాం అని. అంటే ఈరోజు ఎవరైనా ఒకరు కనుక విశ్వాసులు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకరికొకరు కనుక ఆత్మీయంగా కనుక బలపరుచుకునే పురుకొల్పుకునే మాటలు మాట్లాడుతున్నప్పుడు దేనిని గురించి మాట్లాడాలో అక్కడైతే కనుక పౌలు గారు చెప్తున్నారు. అక్షయమైన కిరీటం ఒకటి ఉంది కదా. స్కూల్లో పిల్లలు చదువుటానికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో మాట్లాడుకునేటప్పుడు వారు ఎప్పుడు కూడా ఆశ ఎలా ఉంటుంది తెలుసా? ఒకరినొకరైతే కనుక వారు చదువుని గురించి మాట్లాడుకుంటారు, వ్రాయబోయే పరీక్షల గురించి మాట్లాడుకుంటారు, రాబోయే మార్కుల గురించి అయితే ర్యాంకుల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత వారి భవిష్యత్తులో అయితే కనుక ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సు చదవాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు వాళ్ళైతే కనుక డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. స్కూల్లో పిల్లలు అనుకున్న వాళ్ళు కూడా వారైతే మాత్రం తమ భవిష్యత్తును గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే మనమందరం కూడా ఆ దేవుని దృష్టిలో పిల్లలం కదా. ఆ పరలోకపు జ్ఞానాన్ని గురించి అయితే కనుక తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకుంటే ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే మాటలు మన గురి కూడా దేని మీద ఉండాలో చూసుకోవాలి. పౌలు గారు అయితే కనుక ఆయన అక్షయమైన కిరీటం మీద గురి పెట్టాడు. ఆయన అక్షయమైన కిరీటం మీద అయితే కనుక గురి పెట్టాడు. ఈరోజు మనకే కిరీటం కావాలని మనం వెళుతున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నారన్న పేరే కానీ ఏదో దేవుడు నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుందని మాత్రం చాలామంది అయితే కనుక మోటుతనంగా మాట్లాడుతున్నారు తప్ప ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు సాధించేది ఏంటో సాధించవలసిందేంటో నీకు తెలుసా? పోనీ ఈ సాధిస్తే కనుక పరలోకంలో నీకు లభించే స్థానం గురించి నీకైనా ఐడియా ఉందా? ఆ పరలోకంలో కూడా అయితే కనుక అక్కడైతే కిరీటాలు వస్తారన్న సంగతి నీకు తెలుసా? అక్కడైతే కనుక దేవుడు నువ్వు చేసిన పనులను బట్టి నేనైతే కనుక ప్రత్యేకంగా సత్కరిస్తాడన్న సంగతి తెలుసా? నిన్ను ఏ కిరీటంతో సత్కరిస్తాడో పని నీకు అవగాహన ఉందా? నీకు ఏ కిరీటంతో సత్కరిస్తాడు అవగాహన ఉందా? ఈరోజు విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేయటం కాదండి. ఏదో ఒక పాట పాడాను, అక్కడ ప్రార్థన చేశాను, కొద్దిసేపు వాక్యం ఉన్నాను, ఒక కానుక చెల్లించాను, అందరికీ వందనాలు చెప్పుకుని వచ్చేసామని కాదు. ఈరోజు నేను చేస్తున్న పనిని బట్టి రేపటి దినాన దేవుడు నన్ను దేనితో సత్కరించబోతున్నాడు? దేవుడు నిన్ను దేనితో సత్కరించబోతున్నాడు? ఈయనైతే కనుక అక్షయమైన కిరీటం కోసం అయితే నేను ప్రయాసపడుతున్నాను కదా. అందుకు నా పందెపు రంగమందు నేను పరుగు పెడుతున్నాను ఆయన అని. ఆ పందెపు రంగమందు నేను పరుగు పెడుతున్నాను. పౌలు గారు అయితే కనుక ఈ సమయంలో ఇక్కడ తెస్సలోనికీ రాసిన పత్రిక వచ్చేటప్పుడు అక్కడ కూడా ఏమన్నాడు ఒకసారి చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను.
ఎలా అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? ఏం కావాలంటే ఈయనకి? ఆయన అయితే కనుక దేనికోసం పెట్టుకున్నాడు అనుకున్నప్పుడు, ఆయన దిందుకోసం ఆసక్తితో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, మా నిరీక్షణ అయినను, రెండోది మా ఆనందమైనను, మూడోది అతిశయ కిరీటమైనను ఏది? ఇందాకైతే కనుక అక్షయమైన కిరీటం అన్న ఆయన ఇప్పుడు అతిశయ కిరీటం అంటాడు. పరలోకంలో అక్షయమైన కిరీటం ఉంది, అతిశయ కిరీటం కూడా ఉంది. అతిశయం అంటే కనుక సంతోషపడేది, ఆనందపడేది కదా. నేనైతే కనుక నిరీక్షిస్తున్నాను దాని కొరకు, నేనైతే కనుక ఆనందిస్తున్నాను, అతిశయ కిరీటం పొందుకోవటం కోసం అయితే ఎదురు చూస్తున్నాను కదా. అంటే రేపటి దినాన పరలోకంలో ఒక దేవుడు నిన్ను దేనితో సత్కరించబోతున్నాను అనుకున్నప్పుడు పౌలు గారు అయితే కనుక రెండో మాట కూడా చెప్తున్నాడు. మొదట అక్షయమైన కిరీటం అనుకుంటే రెండోది అతిశయ కిరీటం కదా అని. ఆ మూడో మాటకు వచ్చేప్పటికల్లా తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇక మీదట దేవుడు నా కొరకైతే కనుక ఏమి రెడీ చేసి పెట్టాడో తెలుసా? నీతి కిరీటం ఉంచాడు కదా అని. నా కొరకైతే కనుక నీతి కిరీటం ఉంచాడు కదా అని. ఆల్రౌండర్ అనుకుంటాండి. ఈయనకు ఒక్క కిరీటాలు కాదు, పౌలు గారు కోరుకున్న కిరీటాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనైతే కనుక అక్షయమైన కిరీటం కోసం కూడా ట్రైల్ వేస్తున్నాడు. ఆయనైతే కనుక అతిశయ కిరీటం కోసం అయితే కనుక ప్రయాసపడుతున్నాడు. ఇక్కడికి వస్తే కనుక నీతి గల కిరీటం, నీతి కిరీటం అయితే కనుక నా కోసం రిజర్వ్ చేయబడింది కదా అన్నాడు. కొంతమంది అయితే కనుక అలాగే ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళు ఆ సివిల్ సర్వీస్ రాశారనుకోండి, యూపీఎస్సీ రాశారనుకోండి, అందులో అయితే కనుక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అని రకరకాల వాళ్ళకైతే కనుక ఇస్తారు కదా. వాళ్ళైతే క్యాడర్స్గా మారుస్తున్నప్పుడు అయితే కనుక అందులో చాలామంది అయితే కనుక ఆల్రౌండర్ ఉంటారు. నేను ఏదైనా చేయగలను, కావాలనుకుంటే నేను ఏదైనా సంపాదించగలను కదా అని. కావాలనుకుంటే కనుక ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఉన్నారనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తారని. ఎంసెట్ అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, కేసెట్ అని కర్ణాటక కూడా రాస్తారు. లేకపోతే కనుక ఆల్ ఇండియా లెవెల్లో కూడా దానికి కూడా రాస్తారని. పక్క రాష్ట్రాల్లో కూడా కొంతమంది రాసేవాళ్ళు ఉంటారు. చిత్రం ఏంటంటే కనుక వాళ్ళకున్న ఆ క్యాలిబరిటీ ఎంతవరకు ఉంటుందంటే, వాళ్ళు రాసిన పరీక్ష ఎంసెట్లోనూ మంచి ర్యాంక్ వస్తుంది, కేసెట్లోనూ వస్తుంది, లేకపోతే కనుక ఆల్ ఇండియా లెవెల్లో కూడా మంచి ర్యాంక్ వస్తుందని. వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సీట్ అయితే కనుక మా కాలేజీలో జాయిన్ అవ్వనంత గొప్పగా వాళ్ళైతే కనుక అంత పరిణితి సాధించినట్టుగా, అంత టాలెంటెడ్ అయితే వాళ్ళు ఉంటారు. పౌలు గారు అయితే కనుక ఒక్క కిరీటం కోసం కాదండి, అని ఏ కిరీటానికైనా ఆయన అర్హుడైనట్టుగా చెప్తున్నాడు. అతిశయ కిరీటం కోసం ప్రయత్నిస్తున్నాను, నేనైతే కనుక అక్షయమైన కిరీటం కోసం ప్రయత్నిస్తాను. అదిగో నీతి కిరీటం అయితే కనుక కన్ఫర్మ్ అయిపోయింది కదా అని. నా కొరకైతే నీతి కిరీటం కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఒకవేళ పేతురు గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆ పేతురు గారు కూడా మనకిచ్చే ఒకటిగా సందేశం అనుకున్నప్పుడు ఆయన కూడా మనల్ని అయితే కనుక దేనికోసం ప్రయాసపడమన్నాడో ఆ మాట కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. మన ప్రధాన కాపరిని యేసు అయితే కనుక ప్రత్యక్షమైనప్పుడు మనకు కూడా కిరీటం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? వాడవారిని మహిమ కిరీటం. వాడవారిని నీకు ఎప్పటికీ కూడా దాంట్లో అయితే కనుక వెళ్ళిపోయే పరిస్థితి రాదండి. ఆ మహిమ కిరీటం అయితే కనుక ఇప్పటికీ ఉంటుంది. ఒకప్పుడు మోషే గారికి అయితే కనుక సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నప్పుడు ఆయన మొహం అయితే కనుక వెలిగిపోయిందండి. ఆ మహిమతో ఆయన అయితే నిండిపోయాడు, అదే బహుశా కిరీటం. కానీ కొన్నాళ్ళకైతే కనుక ఆ మహిమ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. ఆయన మొహంలో వెలుగైతే కనుక తగ్గుకుంటూ వచ్చింది. కానీ పేతురు గారు అడుగుతున్నారు, అది ఎప్పటికీ కూడా తగ్గేది కాదు. ఆ వాడవారిని మహిమ కిరీటం కోసం అయితే కనుక నేను ప్రయాసపడుతున్నానని పేతురు గారు అయితే చెప్తున్నారు. పోనీ యాకోబు గారి దగ్గరికి వచ్చామనుకో, ఒకరికి యాకోబు గారి దగ్గరికి వస్తే ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఆ మాట కూడా చదువుతున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును కదా. ఈయనేం పొందుతాడట? ప్రభువు తనకు వాగ్దానం చేసిన వారు ఎవరైతే కనుక ఒకరికి దేవుని చిత్తమును బట్టి నడుస్తున్నారో, శోధన సహించి ఎవరైతే ఉన్నారో ప్రభు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతారు కదా. అంటే ఒకళ్ళు ఇప్పటివరకు చదివితే చాలా ఉన్నాయండి. ఒకవేళ కనుక పౌలు గారు చెప్పిన 3 కానీ, పేతురు గారు చెప్పింది, యాకోబు గారు చెప్పిన చెరోటి గురించి ఆలోచించినప్పుడు మొత్తం 5 కిరీటాలు ప్రస్తుతానికైతే మనం చదువుకున్నాం. ఈ 5 కిరీటాలు అనుకున్నప్పుడు పరలోకమందున దేవుడు రేపటి దినాన్ని నిన్ను దేవుని చేత నిన్ను సత్కరిస్తాడో తెలుసా? ఏ కిరీటం చేత నిన్ను అలంకరించిపోతున్నాడో తెలుసా? ఒకవేళ కనుక ఏదైతేనే ఉంటే అన్నీ ఒకటని మాత్రం అనకండి. మీరు చేసే పనిని బట్టి, దేవుని సన్నిధిలో దేవుని సేవలో మీరు కొనసాగే విధానాన్ని బట్టి మీ విశ్వాసతను కాపాడుకున్నారా, మీ విశ్వాసతను ప్రకటిస్తున్నారా, లేదా మీరు భక్తి పనులుగా మిగిలిపోయారా, లేకపోతే కనుక మీ భక్తిని అయితే కనుక 10 మందికి ప్రచురపరిచే పరిస్థితిలో ఉన్నారా, వీటన్నిటిని బట్టి మీకు ఇవ్వబోయే కిరీటం ఆధారపడి ఉంటుందన్న సంగతి మొట్టమొదటిగా మీరు గ్రహించాలి. మొట్టమొదటిగా మీరు గ్రహించాల్సింది అదే.
ఈ మాట చదువుతున్నప్పుడు యాకోబు గారి దగ్గరికి ఈ మాట అన్నారు కదా, ఒకరు ఇక్కడి నుంచే మొదలు పెడదాం చూడండి. ఒకరు జీవ కిరీటం కనుక మీకు దక్కాలి అనుకుంటే, రేపటి దినానికి కనుక జీవ కిరీటం కనుక మీకు దక్కాలి, పరలోకమందున దేవుడు మిమ్మల్ని జీవ కిరీటం చేత కనుక మిమ్మల్ని అలంకరించాలని కనుక అనుకునేటట్టయితే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటి? ఈరోజు మనమున్న జీవితంలో, మన విశ్వాస జీవితంలో అయితే కనుక మనం అయితే కనుక నెరవేర్చవలసింది ఏంటి? ఏం చేస్తే కనుక ఆ జీవ కిరీటం వస్తుంది? అంతే కదండి. చదువుకునే పిల్లలు వాళ్ళు కనుక ఎంసెట్లో ర్యాంక్ రావాలనుకుంటే కనుక వాళ్ళు చేయాల్సింది ఉంటుంది కదా, ఏది చదవాలో తెలుస్తుంది కదా. ఒక డాక్టర్ అవ్వాలనుకుంటే కనుక, ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే, ఒక లాయర్ అవ్వాలనుకుంటే, ఒక టీచర్ అవ్వాలనుకుంటే ప్రతిదానికి వాళ్ళు చదివే కోర్సు ఒకటి ఉంది కదండి. వాళ్ళు చేరుకునే కాలేజ్ ఒకటి ఉంది కదా, వాళ్ళు నేర్చుకునే విద్యను బట్టే కదా భవిష్యత్తులో వారు ఏమవుతారో. కాబట్టి నీకు ఈ 5 కిరీటాలు నువ్వు అనుకునేటట్టయితే, ఈ 5 కిరీటంలో ఏ కిరీటం నీకు రావాలనుకుంటున్నావు? నీకు దేని మీద మమకారం ఉంది? జీవ కిరీటమా, నీతి కిరీటమా, వాడవారిని మహిమ కిరీటమా, అక్షయమైన కిరీటమా, లేకపోతే అతిశయ కిరీటమా? నీకు ఏది కావాలి? నీకంటూ ఒక గోల్ ఉండాలి కదా. మనం కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని యేసుక్రీస్తు నామం విశ్వాసం ఇచ్చి మనం సన్నిధిలో అయితే కనుక సంఘంలో కనుక ఒకరి కనుక సభ్యులుగా ఉంటాం, నిరంతరం ఒకరి కనుక దేవుని కొనసాగుతుందని చెప్పేటట్టయితే నీకు ఏ కిరీటం వస్తుందో ఇప్పటికీ నీకు అవగాహన ఉందా? దేవుడు నేను ఏ కిరీటం చేత అలంకరించబోతున్నాడు నీకని తెలుసా? ఇక్కడైతే అంటున్నాడు జీవ కిరీటం పొందాలనుకుంటే కనుక ఏదో నాకు వచ్చేస్తుందని మాత్రం అనొద్దండి. ఆ జీవ కిరీటం కనుక నువ్వు పొందాలనుకుంటే నువ్వు వెళ్ళవలసిన త్రోవ, నువ్వు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా, నువ్వు చదవలసిన చదువు ఏంటో తెలుసా అనుకున్నప్పుడు అన్నాడు చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. నీకు జీవ కిరీటం కనుక కావాలనుకుంటే కనుక నువ్వు శోధనలోంచి వెళ్ళాలి. ఆ శోధనలోంచి నువ్వు వెళుతున్నప్పుడు వాటిని సహించే మనస్తత్వం నీకు ఉండాలి, ఆ నిరీక్షణ నీకు ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. వారు శోధనలో కనుక ఒకరు నిలిచినట్లయితే ఆ దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం కదా అన్నాడు. ఈరోజు ఏదైనా శోధన కలిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తున్నాం? సహించేటట్టున్నామా, పారిపోతున్నామా? ఈరోజు శోధన కలిగినప్పుడైతే కనుక నేను కలిగిన శోధన బట్టి నాకెందుకని పారిపోతున్నారా? ఏదైనా నిందొచ్చింది, అవమానం వచ్చింది, కీడు కలిగింది, శోధన కలిగింది, నాకున్న ఆస్తిపాస్తులు పోయినాయి, నలుగురు అయితే నా పరువు ప్రఖ్యాతులు పోయినాయి, లేదా నా ఒంట్లో రోగం వచ్చింది. లోకంలో చాలా ఉన్నాయండి. అపవాది నేను శోధిస్తున్నాడు అనుకున్నప్పుడైతే కనుక చాలా రకాల శోధనలు ఉన్నాయి కదా. ఈ శోధన సహించేటట్ట లేదా శోధన నుంచి పారిపోయేటట్ట? లోకంలో చాలామంది అయితే కనుక పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నంతసేపు కూడా వారి దేవునికి అయితే కనుక హితంగా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారండి. తోటి సహవాసంతో అయితే కనుక ఎంతో చక్కగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదైనా ఒక వాటి కొద్దిపాటి శోధన వస్తే అవతల చేతి కనుక పారిపోయే పరిస్థితి. నాకు వద్దు, నేనైతే కనుక ఈ కలహానికి దూరంగా ఉంటాను, లేకపోతే కనుక ఈ శోధనకు నేను దూరంగా ఉంటాను, లేకపోతే కనుక ఈ మార్గం నుంచి నేను తొలగిపోతాను ఉద్దేశంతో చాలామంది పారిపోతున్నారు తెలుసా. అదే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడైతే కనుక అక్కడ అన్న మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. స్మృతిలో ఉన్న సంఘాన్ని గురించి అయితే కనుక అక్కడ పరలోకమందున దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని బట్టి యోహానుకి ఇచ్చిన దర్శనం, ఆ దర్శనంలో స్మరణ సంఘాన్ని ఉద్దేశించి జరిగిన సంఘటన అక్కడ చెప్తున్నాడు చూడండి. మొదటివాడును కడపటివాడునైండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, యేసుప్రభువు తను సంబోధించుకున్న పరిస్థితులను తెలుసా, చనిపోయి కూడా మరలా తిరిగి లేచాడు. శోధన గురించి వచ్చినప్పుడు కూడా మీరు కూడా గమనించాల్సిందే. కలిగిన శోధన బట్టి నాకేదో నష్టం కలుగుద్ది, నేనేదో కృంగిపోతానేమో, ఉన్నదో పోగొట్టుకుంటానేమో, ప్రాణం కూడా పోగొట్టుకున్నదో చాలామంది పారిపోతున్నారు. ప్రాణం పోయినప్పుడు కూడా తిరిగి వస్తున్న సంగతి చెప్పడం కోసం ఆయన అన్నాడు చూడండి, మృతుడే మరలా తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులేమనగా, నువ్వు పోగొట్టుకున్నా మరలా తిరిగి తెచ్చుకుంటా. నీకు ఏదైతే ఒంట్లో రోగం వచ్చి నువ్వు కుంగిపోయావో మరలా నువ్వు స్వస్థతిచ్చుడే పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకునే అవకాశం వస్తుందనే కదా దేవుని యొక్క భరోసా. దేవుని యొక్క భరోసా అదే కదా. ఆ మాట కింద చదువుతా అన్నాడు చూడండి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతున్నావు. కలిగిన శ్రమను బట్టి దరిద్రత ఉన్నదంతా పోగొట్టుకున్నాడట. ఆయన కలిగిన శ్రమను బట్టి ఉన్నదంతా పోగొట్టుకున్నాడట. ఒకసారి కనుక ఒక యాకోబు రాసిన పత్రికలో ఉన్న మాట మనం చదివితే యోబును జ్ఞాపకం చేశారండి. ఆయన యోబు గారి దగ్గరికి వస్తే కనుక ఆయన పరిస్థితిని తెలుసా, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి లోకమందు దేవుని యొక్క కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా బ్రతికిన వాడు యోబు గారు. అలాంటి యోబు ఎప్పుడైతే కనుక శోధనకైతే కనుక ఒకళ్ళు పురుకొల్పబడ్డాడో, దుష్టుడైతే కనుక శోధించడం మొదలు పెట్టాడో, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. తన పిల్లలతో సహా చనిపోయారు. గమనించాలి. ఇల్లు కూడా కూలిపోయిందన్న సంగతి గమనించాలి. వ్యాపారం అంతా కూడా లాస్ వచ్చేసింది. తనకున్న మందలన్నీ కూడా కోల్పోయి చివరికి ఒంట్లో ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఎంత అంటే కనుక ఆయన శ్రమ దరిద్రత కూడా అన్నాడు. ఆయన దూరంగా చూసే వాళ్ళందరూ కూడా ఆయన గురించి అపహాస్యంగా మాట్లాడేంత స్థితిలోకి అయితే కనుక యోబు గారు వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆ స్మరణ సంఘాన్ని ఉద్దేశిస్తే అయితే కనుక ఉదాహరణగా మాదిరిగా పెట్టి చెప్తున్నమాట, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతున్నావు, అయినను నువ్వు ధనవంతుడు. ఒకవేళ లోకపరంగా ఆలోచిస్తే కనుక ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదా యోబు అనుకున్నారేమో. కానీ యోబు కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడనే సంగతి అక్కడ స్నేహితులు కానీ యోబు కట్టుకున్న భార్య కానీ చుట్టూ ఉన్న ప్రజలకు అర్థం కాలేదండి.
అందరూ అనుకున్నా నీకున్నదంతా పోయిందని, కానీ నీవైతే కనుక ధనవంతుడివే. తాము యూదులు అని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ ఎరుగుతారు. చాలా మంది దేవుని పిల్లలమని, మాకే దేవుడు అనుకుని తెలిసిన వాళ్ళైతే కనుక నిన్ను గురించి హీనంగా మాట్లాడే రోజులు. ఈరోజు చాలా మంది అయితే కనుక తమ ఎందుకు పనికి రాకపోయినప్పుడు కూడా, తాము దేవుని దగ్గర ఎలాంటి వాళ్ళకైతే స్పృహ లేకపోయినప్పుడు కూడా, వారైతే మాత్రం నిజంగానే నీతిమంతులు అనుకున్న వారిని అయితే కనుక హీనపరిచే మాటలు వస్తాయి. యోబు యొక్క స్నేహితులు దేవుని దగ్గర వాళ్ళకి ఎంతటి పేరుందో మనకి తెలిసిందే. కానీ వాడు కూడా అవసరం అదే అవకాశం వచ్చింది కదా అనే ఉద్దేశంతో యోబు యొక్క అవసరతను గుర్తెరిగి వాళ్ళు నోటుకొచ్చుట్టుగా మాట్లాడటం ప్రారంభించారు కదా. వాళ్ళకి తెలిగిపోయినప్పుడు కూడా, దేవుని గురించి ఏమీ తెలియకపోయినప్పుడు కూడా అన్నీ తెలిసిన యోబు దగ్గరికి వచ్చి నీతులు చెప్పడం ప్రారంభించారు. ఎందుకంటే యోబు ప్రస్తుతం అయితే కనుక హీన స్థితిలో ఉన్నాడు కనుక ఇప్పుడు ఏం చెప్పినప్పుడు కూడా ఏం మాట్లాడిన ఉద్దేశంతో యోబుని గురించి అయితే కనుక వాళ్ళు హీనంగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. అందుకని అంటున్నాడు చూడండి, వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుతాను. వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు దరిద్రుడు అయిపోయావని, నువ్వు శ్రమల పాలైపోయావని ఉద్దేశంతో, ఇక నువ్వు లేవలేవని ఉద్దేశంతో వారైతే నిన్ను గురించి ఇంకా దోషణ పలుకుతున్నారు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను కదా. ఒకవేళ కనుక జీవ కిరీటం కనుక మనం దక్కించుకోవాలనుకుంటాం, ఒకవేళ యోబుని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? లేకపోతే కనుక అంతకంటే ఎక్కువ శ్రమలు పొందిన మిగతా అపోస్తలు అనుకున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ప్రవక్త అనుకున్న వాళ్ళు, రాజులు అనుకున్న వాళ్ళకి ఉన్నారు కదా. ఒక దావీదుని గురించి ఆలోచించినప్పుడు నాబాల్ లాంటి ఒక పనికి మాలినవాడు కూడా దావీదుని గురించి హీనంగా దూషణ వాక్యాన్ని పలికే పరిస్థితి. ఎందుకంటే దావీదు కలిగిన శ్రమ అతని దృష్టిలో అయితే కనుక హీనంగా అనిపించింది. ఒక పూట భోజనం కూడా గతి లేదన్న ఉద్దేశంతో దావీదుని గురించి నాబాల్ అయితే కనుక పలకకూడని పలుకులన్నీ పలికాడు కదా. అంత మాత్రం చేత దావీదు విలువ తగ్గిపోద్దా? యోబు స్నేహితులు ఏదో అన్నంత మాత్రం చేత యోబు విలువ తగ్గిపోద్దా? యేసు ప్రభువును శిలువ శిక్షలో ఉన్నంతసేపు ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు దారిని పోయే ప్రతి వాడు కూడా నోటుకొచ్చుట వాగాడు. అంత మాత్రం చేత యోబు యొక్క విలువ, యేసు యొక్క విలువ తగ్గిపోద్దా? ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు మరణం వరకు నమ్మకం ఉండవు. 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది, ఎక్కువ కాలం కూడా కాదు. చూడాలి కదా, నీ కలిగిన శ్రమను బట్టి నీ చుట్టూ ఉన్న వారు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో తెలియాలిగా. నువ్వు శోధించబడుతున్నప్పుడు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, దుష్టుడైతే కనుక నీతో కనుక ఆడుకున్నప్పుడు నీ భార్య నిన్ను గురించి ఏమంటుందో నీకు తెలియాలిగా. నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు అనుకున్నావు నిన్ను గురించి ఏం మాట్లాడుతున్నారో తెలియాలిగా. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా, నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినప్పుడు వారు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో నీ కష్టకాలంలోనే బయటపడుతుంది. నువ్వు ఎప్పుడు కూడా బలంగా ఉన్నంతసేపు, అన్నిటినీ సమర్థించుకునే శక్తి ఉన్నంతసేపు మనసులో కుట్ర కలహం పెట్టుకుని కూడా చాలా మంది దగ్గర తీగా మాట్లాడతారు. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక తగ్గిపోయావో, ఎప్పుడైతే కనుక నువ్వైతే కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావో, ఇప్పుడైతే కనుక ప్రతి కుక్క కూడా నోరు విప్పి నీతో మాట్లాడుతుంది. వారి అసలు స్వరూపం ఏంటన్న సంగతి అయితే కనుక వాళ్ళైతే చక్కగా చెప్పే పరిస్థితి వస్తుంది. కనుక నువ్వు జాగ్రత్తగా చూసుకున్నాడు. నీవు కనుక నమ్మకంగా ఉంటే, ఒక మరణమే నీకు సంభవించిన అంతవరకు దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బట్టి నువ్వు నమ్మకంగా ఉండిపోతే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. శోధన కలిగినప్పుడు కనుక ఆ శోధనలో నువ్వు తట్టుకునే శక్తి వస్తే, ఆ నిరీక్షణ కలిగిన ఉంటే కనుక నీకు జీవ కిరీటం కదా. ఈరోజు ఒకవేళ కనుక ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరైతే కనుక దుష్టుని యొక్క శోధనలకు బలైపోతున్నారో, లోకపరంగా కలుగుతున్న శ్రమను బట్టి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా దేవుడిచ్చే బంపర్ ఆఫర్ ఇదేనే. నీకు జీవ కిరీటం కావాలా? నీకు జీవ కిరీటం ఆ కోర్సులో నేను దేవుడు జాయిన్ చేసుకున్నాడు. నేను ఆ బ్రాంచ్లో నేను జాయిన్ చేసుకున్నాడు. ఆ గ్రూప్లోకి నువ్వు వచ్చావు. నిన్ను శోధించే బ్రాంచ్లో నువ్వు ఉన్నావు, శోధింపబడే బ్రాంచ్లో నువ్వు ఉన్నావు. ఆ గ్రూప్లో నువ్వు ఉన్నా కనుక నీకు కలిగే శోధనలు అందరికీ కలగాలి లేదండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క కోర్సు, ఒక్కొక్కరితో ఒక్కొక్క బ్యాచ్ కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క గ్రూప్ అండి. కాబట్టి నువ్వు కనుక శోధించబడే గ్రూప్లో ఉన్నావు అనుకుంటే కనుక యోబు వలె నువ్వు నమ్మకంగా ఉంటావా? ఒక దావీదు వలె అయితే కనుక చివరి వరకు నువ్వు తట్టుకుంటావా? కలుగుతున్న శోధనలన్నింటిని బట్టి ఆ సమయంలోనే పరలోకమందున దేవుని మహిమపరుస్తూ నేను చివరి వరకు దేవునిలో కొనసాగుతున్న స్థితి అయితే నీకు వస్తుందా? అంతే కదా. యేసుప్రభువు వారు చెప్పిన మాట అయితే కనుక అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, కానీ అంతము వరకు సహించిన వాడే, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఏమో ఈరోజు నీకు అన్ని కలిగి ఉన్నంతసేపు నీ చుట్టూ చేరి నిన్ను ప్రేమించిన వాళ్ళే, నీకు కలిగిన కష్టాన్ని బట్టో, నీ కృంగుబాటును బట్టో అప్పటి వరకు నిన్నైతే ముద్దులతో ముంచెత్తిన వారు ఈరోజు దూరంగా జరిగి నిన్ను గురించి దూషణ వాక్యాలు పలికేవాళ్ళు ఉంటారు. ఇదంతా జరగాలని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఎవరెవరే ఎలాంటి వారో, అసలు స్వరూపం ఏంటో, వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుసుకునే సమయం కడిది. దేవుడు కూడా తీర్పు తీర్చే సమయం కనుక నువ్వంతా కూడా రెడీగా కూర్చో. వాళ్ళు చేసిన పనిని బట్టి ఓ సమయానికైతే నీకు తెలిసి వస్తుంది. దేవా నువ్వు చెప్పిన పాట మీద నాకైతే కనుక అర్థమైంది ప్రభా, ఈ శోధనలో నేనైతే కనుక నిలబడ్డాను కదా, నాకైతే జీవ కిరీటం అని నువ్వు అడిగేంత హక్కు అయితే కనుక కలుగుతుంది. నేను తట్టుకున్నాను కనుక నాకైతే మాత్రం ఆ జీవ కిరీటం ఈ ప్రభా. యేసు ప్రభు వారు కూడా చివరికి సాధించింది అదే కదండి. ఆయన కలిగిన శ్రమలన్నింటిలో కూడా ఏమాత్రము కూడా ఆయన విరిచిపోకుండా, పారిపోకుండా తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని మాటలు అనుకున్నా, ఎన్ని దోషాలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నోరూపి కూడా మాట్లాడాలా. ఇది జరగాలి.
ఇది జరగాలని దేవుడు నిర్ణయించాడు, కానీ నేను తట్టుకుంటాను అనుకున్నాడు. అందుచేత ఈరోజు పరలోకముందున దేవుడు కుడిపార్శ్వమున ఆయనతో కూర్చున్నాడు కదా. ఆయన జీవ కిరీటం పొందుకుని జీవాధిపతిగా ఉన్నాడు, మర్చిపోకూడదు. ఆయన జీవాధిపతి. ఈరోజు మనకు కూడా ఆ జీవ కిరీటం అయితే కనుక రావాలనుకుంటే కలిగే శోధనలు అయితే కనుక మనందరూ కూడా తట్టుకోవాలంట. ఒకవేళ కనుక జీవ కిరీటాన్ని గురించి అయితే కనుక యాకోబు చెప్పిన ప్రభువుని యేసుక్రీస్తు వారు అయితే కనుక ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టినా కానీ ఇదేనే. ఇక రెండోది అనుకుంటే కనుక ఒకవేళ పేతురు గారు చెప్పింది కూడా చదివేస్తున్నాను చూడండి. తర్వాత పౌలు గారి దగ్గరికి మనం 3 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. మీరు వాడబారిన మహిమ కిరీటం, అది ఎప్పటికీ చెదిరిపోనిది, అది ఎప్పటికి కూడా చెడిపోనిది అయితే కనుక ఆ కిరీటం అయితే మీకు వస్తుంది కదా అన్నాడు. ఇంతకు ఆ వాడబారిన మహిమ కిరీటం కనుక మనం పొందాలనుకుంటే ఏం చేస్తే కనుక పొందుతాం? జీవ కిరీటం పొందాలనుకుంటే కనుక శోధన సహించాలా అన్నారు. మరి వాడబారిన కిరీటం పొందాలనుకుంటే కనుక ఏం చేయాలనుకున్నప్పుడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయం ఇప్పుడు ప్రారంభం నుంచి చదువుతున్నాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబోడు మహిమలో పాలువాడనైన నేను నీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇక్కడ చెప్పొచ్చేది సంఘాన్ని కాచే పెద్దలే. అది సేవకుల గురించి కావచ్చు కదా, పాస్టర్ గారు ఎవరైతే అనుకుంటున్నా వారు. ఎందుకంటే ప్రధాన కాపరి, ఒకళ్ళ సంఘ కాపరి గురించి ఇక్కడ మాట్లాడుతనుకుంటే కనుక ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి ఇవ్వబోయేది. ఎవరైతే సంఘాన్ని ఈరోజు కాస్తున్నారో, కాపరులుగా ఎవరైతే ఉన్నారో వారికైతే కనుక పేతురు గారు అయితే కనుక హెచ్చరికగా చెప్తున్నాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని ఖాయం. వాడవారిని ఒకవేళ కనుక మహిమ కిరీటం మీరు పొందాలనుకుంటే కనుక ఆ కాపరులకైతే కనుక ఇచ్చే అవకాశం ఉంది. అందరికీ దక్కదు. జీవ కిరీటం అయితే కనుక శోధనలో సగటు మానవులందరికీ దక్కుతుంది, అందరి విశ్వాసులు దక్కుతుందని. కానీ వాడవారిని మహిమ కిరీటం కనుక పొందాలనుకుంటే మాత్రం అది కాపర్లు కదా. ఈరోజు సంఘంలో ఎవరైతే కనుక కాస్తున్నారో, సంఘకి ఎవరైతే కనుక నాయకులుగా ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. మీరు ఎలా చేయాలి తెలుసా? మీకు ఇవ్వబడిన మందం ఏదైతే కనుక మీరు కాపరి తత్వం ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన అంటున్నమాట. ఎలా ఉండాలనుకున్నప్పుడు మొదటి చూడండి, బలిమి చేత కాక, బలవంతం కాదండి. నేను బలవంతం చేతి పని చేస్తాను అనుకోవద్దు. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా సేవ చేసేటప్పుడు కూడా నాకు ఎంతకీ బాధ, అనవసరంగా నాకు అంటగట్టారు అనుకునేటట్టు కాకుండా, అంటగట్టారని కాకుండా ఎలా చేయాలంటే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేయండి. అందులో కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఏమైనా తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది. నాకు అప్పగింపబడిన పని గురించి ఆలోచించేప్పుడు నేను అయిష్టంతో చేయట్లేదు, ఇది కష్టమో నష్టమో నాకెందుకు నేను అనుకోవట్లేదు, ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. నేను ఇష్టపూర్వకంగా చేస్తే కనుక దానికి తగిన ఫలం అయితే నాకు దక్కుతుంది కదా అన్నాడు పౌలు గారు. ఈరోజు దేవుని సేవ అనుకున్నప్పుడు, లేకపోతే సంఘ కాపరి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా బలిమి చేత కాదట. మీకు వాడబారిన మహిమ కిరీటం కనుక మీకు పొందాలనుకుంటే మన ప్రధాన కాపరి, కాపరులందరికీ కాపరి కదండి, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడైతే కనుక ఆయన నుంచి కనుక మనం వాడబారిన మహిమ కిరీటం కనుక పొందాలనుకుంటే మీకు ఇచ్చిన మందనైతే కనుక బలిమి చేత కాక దేవుని ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా వారిని అయితే కనుక చేయండి. అలాగే దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనండి. రెండోది, సంఘం మీద అయితే కనుక నేను ఏదైనా వాడుకుంటాను, వారి నుంచి లాభం పొందుకుంటాను మాత్రం చేయకండి. దుర్లాభం ఆశించకండి. లాభం వేరు, దుర్లాభం వేరు. ఒకవేళ కానీ నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయొద్దు అనేది దేవుని మాట. కాబట్టి సంఘం మీద కాపరిగా ఉన్నవారు తప్పకుండా సంఘం చేత పోషించబడతారు, ఇందులో మాత్రం తప్పేమీ లేదండి. కానీ అలా కాకుండా మరొక విధంగా అయితే కనుక వాళ్ళని దోచుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించకండి. దుర్లాభం కోసం అయితే కనుక మీరు ఆశపడకుండా సిద్ధ మనసుతో ఉండండి. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుతూ దానిని కాయండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఇక కాపరి అనుకుంటే కనుక ఆ మాటకు వచ్చేటప్పుడు వారి మీద మీరు రాజులు కాదండి, పెత్తనం చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్పాను కనుక అలా చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, ఇలా వెళ్ళండి, ఇది కాదండి. మందకు మాదిరులుగా ఉండండి. వారి చేత ఏది చేయించాలి మీరు అనుకుంటున్నారో ముందు అది మీరు చేసేది. వారికి ఏదైతే చెప్తున్నారో ముందు మీరు పాటించండి దాన్ని. మీరు మందకు మాదిరిగా ఉండి ప్రభువులుగా కాకుండా, రాజులుగా, పెద్దలుగా, అధికారులుగా కాకుండా మీరైతే కనుక ఆ పని చేయండి. అంటే కాపర్లు అనుకున్న వాళ్ళు కనుక ఎవరైతే సంఘ కాపర్లుగా ఈరోజు ఉన్నారో వారందరికీ రేపటి దిన దేవుడు ఇచ్చేది మాత్రం తెలుసా? వాడబారని మహిమ కిరీటం. మీరు ఆ వాడబారని మహిమ కిరీటం కనుక పొందాలనుకుంటే మీరు ఎలా ఉండాలి? దేవుని సేవ బలితో కాదండి, బలవంతంగా కాదు, ఏదో బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తాను మరి, ఏ పని చేసుకోలేను కదా, ఏదో నన్నైతే తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు కదా. ఎందుకంటే కొన్ని ట్రెడిషనల్ సంఘాల్లో ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయండి. ఇష్టమైన స్థలాలు కూడా వాళ్ళైతే కనుక అధికారులుగా ఉండైతే కొంతమంది అయితే పంపించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ సమయంలో మీరు బలిమి చేత కాదండి, మీరు దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయండి. అలాగే సంఘం మీద దుర్లాభం కోసం కాకుండా సిద్ధ మనసుతో చేయండి. ఆ మంద మీద అధికారులుగా ఉండకండి, మీరైతే కనుక మీకు మాదిరిగా ఉండండి. సంఘానికి మీరు ఏదైతే చెప్తున్నారో ముందు నేను చేసేసాను, వారిని ఏదైతే చేయమని మీరు అనబోతున్నారో ముందుగా నేను చేసి చూపించాను కదని చెప్పి ఇదిగో నాలాగా మీరు చేయండి.
నాలాగా మీరు ఉండండి, నాలాగెతికని దేవుని సేవించండి, నాలాగెతికని ఆయన ఎడలు మీరు భయభక్తులతో ఉండని చెప్పి ముందు సంఘానికి మనం మాదిరిగా ఉండాలంట. ఎవరైతే కనుక ఈ కాపర్లు ఆ పని చేస్తారో, సంఘాలు కాచే విలువైన పని కదండి, కాపర్లందరూ కూడా విలువైన పని చేస్తున్నట్టు. ఆ విలువైన పని చేసేవారు బలిమితో కాకుండా, దుర్లాభంతో కోసం కాకుండా, మంద పైన తగినకి అధికారులుగా కాకుండా మాదిరిగా ఉండి ఎవరైతే చేస్తారో వారికి వాడబారిన మహిమ కిరీటం వస్తుందట. మొదటైతే కానీ మనం చదువుకున్నది జీవ కిరీటం, శోధన సహించిన వాడికి జీవ కిరీటం. అలా కాకుండా ఇవ్వబడిన సంఘం మీద కాపరిగా తన వంతు బాధ్యతనైతే కనుక దుర్లాభం కోసం కాకుండా, బలిమి చేత కాకుండా ఎవరైతే మాదిరిగా ఉన్నారో, పరలోకముందున దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ కాపరులుగా ఉన్నారో వారికి కనుక వాడబారిన మహిమ కిరీటం అంటే. ఇక మూడోది వచ్చేప్పటికీ కనుక తిమోతి రాసిన పత్రికలో ఆ మాటను ఒకసారి చదువుదాం చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. సో నీకు నాకు కూడా ఛాన్స్ ఉంది. ఏంటది అనుకున్నప్పుడు నీతి కిరీటం. ఇక మూడోది వచ్చేప్పటికీ నీతి కిరీటం అనుకున్నప్పుడు ఆ నీతి కిరీటం ఎవరికి ఇస్తారు? ఆ నీతి కిరీటం ఎవరికి ఇస్తారు? జీవ కిరీటం ఎవరికి ఇస్తారు? అర్థమైంది కదా. వాడవాళ్ళ మహిమ కిరీటం ఎవరికి వస్తుందో అర్థమైంది కదా. ఒకవేళ నీతి కిరీటం అనుకున్నప్పుడు ఆ నీతి కిరీటం అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఎవరికి ఇస్తారట? 4వ అధ్యాయము, అదే 2వ తిమోతి 4వ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నానండి. మీరైనా నేనైనా నాకు ఆ నీతి కిరీటానికి అర్హులు కావాలనుకుంటే మనము కూడా చేయాల్సిన పని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నమాట. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. ఈ నీతి కిరీటం పొందేవాళ్ళైతే కనుక మొట్టమొదట వాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు సువార్థికులు కదా. వాళ్ళందరూ కూడా సువార్థికులు. ఎలాంటి సువార్థికులు అనుకున్నప్పుడు చెప్తున్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడము. దానికైతే కనుక ఇప్పుడు అప్పుడని తేడా లేదు. అననుకూలంగా ఉందా అనుకూలంగా ఉందా అని లేదండి. కరోనా వ్యాధి ఉందా, లాక్డౌన్ ఉందా, లాక్డౌన్ లేకుండా పోయిందా కాదండి. ఒకవేళ నువ్వు నీతి కిరీటం పొందాలని అనుకునేటట్టయితే కనుక నువ్వు దేవుని సువార్తను ప్రకటించే సమయం ఏది? నువ్వు వాక్యమును ప్రకటించే సమయం ఏది? ప్రజలందరికీ దేవునికి చిత్తాన్ని తెలిసే సమయం అనుకున్నప్పుడు సమయం లేదు, అసమయం లేదు సుమా. అప్పుడు ఇప్పుడైనా చూడుకో. పండగలు అయితే ఇంకా చేయొచ్చలేదని ఒకడంటాడు. క్రిస్మస్ చేయొచ్చా, ఈస్టర్ పండుగ చేయొచ్చా, గుడ్ ఫ్రైడే చేయొచ్చా, జనవరి 1 చేయొచ్చా? ఈ బైబిలే లేవు కదా, నీకెందుకు అవన్నీ? సువార్థికుని పని అలా కాదండి. నీతి కిరీటం పొందేవాడి కన్నా అర్హత ఏం తెలుసా? ఏదో ఒక వంక, కక్ష చేతనో మిష చేతనో, సమయమో అసమయమో ఏదైతే నాకెందుకు, పరిస్థితిని అయితే కనుక అనుకూలపరుచుకుని దేవుని సువార్తకైతే కనుక అనుకూలపరుచుకునే అవకాశం ఉన్నంత వరకు నేనైతే కనుక సువార్త ప్రకటించడం. నీతి కిరీటం పొందాలని నేను అనుకుంటున్నాను కనుక దేవుని మీద నమ్మకం అయితే నేను ఉంచుకున్నాను కనుక ఆ దేవుని నమ్మినందుకు అప్పుడు ఇప్పుడని లేదు. దీంట్లో పవిత్రమేంటి అపవిత్రమేంటి చూడడం, అక్కడికి వెళ్ళొచ్చా లేదనే సంగతి కూడా మనకు అనవసరం. వారితో నువ్వు మాట్లాడావు లేదనే సంగతి అనవసరం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూడా యేసుప్రభువు సువార్త చెప్పారు తెలుసా? ఎప్పుడది? స్థలం ఏంటి? వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అయినప్పుడు కూడా ఆయన ఆగలేదండి. ఆయనైతే ఆగలేదండి. ఆ వచ్చిన ఒక్క వ్యక్తికే, పైగా వ్యక్తిత్వం కూడా అంత మంచిది కూడా కాదు. రెండోదేమో మిట్ట మధ్యాహ్నం ఎండ కాలిపోతున్న సమయం, ఈయనకే నీళ్ళు లేక దాహంతో ఉన్న సమయంలో కూడా ఆయన సువార్తను ప్రకటించడం ఆపలేదు. ఈరోజు కరోనా వచ్చిందనో, కరువు వచ్చిందనో, యుద్ధం వచ్చిందనో, లేకపోతే తుఫాన్ వచ్చిందనో, సునామీ వచ్చిందని కాదండి. ప్రతి సమయాన్ని నువ్వు వెతకనికి అనుకూలపరచుకోవాలి కదా. పెళ్ళా దినమని చూడొద్దండి. అది పుట్టినరోజా మెచ్యూర్ ఫంక్షన్ అని చూడట్లేదు కదా మనం. వారికి ఉద్యోగం వచ్చిందా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చూడట్లేదు కదా. తొలి రాబడి వచ్చిందంటే పంట వేసిన వాడికైతే కనుక పంటకి ప్రారంభించే ముందు, వాడు విత్తనం వేసే ముందు ప్రార్థన పెట్టుకున్నారు. పంట కోతబడి వచ్చిన తర్వాత కూడా, దిగుబడి తెచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ప్రార్థన పెట్టుకున్నారు. ఏదైతేనే సమయము అసమయము లేకుండా ప్రతి సమయం ముందు కూడా సువార్త ప్రకటించేవాడండి. ఈ నీతి కిరీటానికి అర్హులు అనుకున్నప్పుడు అన్నాడు, సమయమందు కూడా నువ్వు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. నువ్వు నీతిమంతులు అవ్వాలనుకుంటే కనుక ఊరికే కేవలం దీవెనలు మాత్రమే కాదండి, ఆశీర్వచనాలు మాత్రమే కాదు, అందరినీ కూడా 2 చేతులు ఎత్తే కనుక మీరు సుఖంగా సమాధానంగా ఉండే చెప్పడం మాత్రమే కాదు. కానీ నీ కళ్ళ ముందు కనుక అన్యాయం జరిగితే, చేయకూడదు తప్పు కనుక జరిగితే, దుర్నీతి కనుక నీకు కనపడినట్లయితే, దుష్టత్వమో దుర్మార్గత్వమో నీ కళ్ళ ముందు ఉంటే కనుక నువ్వేం చేయలేదు తెలుసా? నీకు నీతి కిరీటం రావాలనుకుంటే కానీ నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? అక్కడ అంటున్న మాట చూడండి, అక్కడ ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి కూడా చెప్పాలి. అలాగని చెప్పి వెంటనే అయినదానికి కానిదని కోప్పడక్కర్లేదండి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఓపిక పట్టు. 1 సంవత్సరం ఓపిక పట్టు, 2 సంవత్సరాలు ఓపిక పట్టు, 3 సంవత్సరాలు ఓపిక పట్టు, తర్వాత ఏదో ఒక సమయంలో చెప్పాలిగా. కానీ లోకంలో మనుషులు అంటే తెలుసా? ఏమోనండి, మొదట ఆ పాస్టర్ గారండి అప్పుడు ఉన్నట్టండి ఇప్పుడు లేడండి, అప్పుడు ఎంత ప్రేమ చూపించేవారండి, ఎంత ముద్దుగా ఉండేవారండి, ఇప్పుడు ఏమవుతుంది పెద్దానికి కోప్పడిపోతున్నారండి. టైం వచ్చింది కదా. ఎన్నైనా నువ్వు ఓపిక పట్టా, నువ్వు చేసిన తప్పులు ఎప్పటికప్పుడైతే కనుక కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా? మారా ఇంకా
నువ్వైతే కనుక వాళ్ళు మంచి చేసుకోవడం కోసం, వాళ్ళ దగ్గర అయితే కనుక మంచి పేరు సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా మనమైతే కనుక వాళ్ళు చూస్తూ కూర్చోవాలా? ఇలాంటి సేవకుడు అయితే కనుక నీతి కిరీటం పొందలేడండి. ఇలాంటి సేవకుడు నీతి కిరీటం పొందలేడండి. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, సమయం అసమయంలో చూడకుండా అన్నాడు. అదే సమయంలో అయితే కనుక నువ్వైతే కనుక గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. వాళ్ళు చేసే పని తప్పుదైతే కనుక తప్పకుండా ఆ పని చేయి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేవి. ఈ ఎంతకాలంలో మరీ ఎక్కువైపోయిందండి. ఇంటికి ఒక పాస్టర్, ఒక కుటుంబానికి ఒక పాస్టర్, వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా వారు చెప్పిన మాట వినేవాళ్ళు అయితే కనుక తమకు అయితే కనుక సేవకులుగా తయారు చేసుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ఏదో మా ఇంటి 20,000 పనుకున్నప్పుడుగా పూర్వకాలం మన హిందువుల గురించి ఆలోచిస్తున్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు, జమీందారులు, రాజులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఇంట్లో గుడి కట్టుకుని అయితే కనుక వాళ్ళకు దేవతను ప్రతిష్ఠించుకునేవారండి. మా ఇంటి 20,000 కదా అనుకునే పరిస్థితి అండి. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఎలాగైపోతున్నారు. తమకున్న ధనాన్ని బట్టో, తమకున్న పలుకుడుని బట్టో, చుట్టూ 10 మంది ఉన్నారన్న ఉద్దేశంతో తమ ఇంటి కొరకు కూడా చర్చస్ కట్టేసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారండి. తమ కొరకు బోధకులను తయారు చేసుకున్నారు. ఒకరు తమ తప్పు చేస్తే కనుక, ఎవరైనా ఖండిస్తే కనుక, గద్దిస్తే కనుక వాళ్ళు ఈరోజు ఒప్పుకునే స్థితి వాళ్ళకి లేదండి. వాళ్ళు తిరిగితే మేము ఊరుకుంటామా? వాళ్ళు మమ్మల్ని గద్దిస్తే ఊరుకుంటామా? ఎంతసేపు మాకు వెన్న రాసేవాళ్ళు కావాలి తప్ప, మమ్మల్ని అయితే కనుక ముద్దు మాటట్లో ముచ్చట్లు చెప్పేవాళ్ళు కావాలి తప్ప, తప్పును ఖండించేవాళ్ళు మాకెందుకనే ఉద్దేశంతో ఈరోజు జనులు దురద చెవులు కలిగిన వారుగా తమ స్వకీయమైన అనుకూలమైన బోధకులు అయితే కనుక వాళ్ళ కొరకు తయారు చేసుకుంటున్నారు కదా. అలా ఒకరికి నువ్వు కూడా మారిపోతే కనుక నీకు నీతి కిరీటం రాదు. నీకు నీతి కిరీటం రావాలనుకుంటే కనుక మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందు కూడా చెప్పాలి. అదే సమయంలో అయితే కనుక ఎవరైనా తప్పు జరుగుతుంది అనుకుంటే, వాక్యానికి విరోధంగా ఎవరన్నా అనుకుంటే కనుక వారినైతే కనుక ఖండించాలి, గద్దించాలి, వారినైతే కనుక బుద్ధి చెప్పాలి. ఎందుకంటే లోకంలో అయితే కనుక ఏదో అబద్ధ ప్రవక్తలు వాళ్ళు కొనియాడేటట్టుగా యేసుప్రభువు చెప్తారు కదా, మీ మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కొనియాడతారు. వాళ్ళ మాటకు అనుకూలంగా ఉన్నంతసేపు వాళ్ళ ఆకాశానికి ఎత్తి పొగుడుతారు. ఒకవేళ కనుక వాళ్ళకి విరోధం అయితే కనుక అంతెత్తిరించి కూడా మన కిందకి నేలపడి వేసి వాళ్ళే రాళ్లతో కొట్టు కూడా చంపేస్తారు కదా. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వారు తమ కొరకు పోగు చేస్తున్న బోధకులు అయితే కనుక అనుకూలంగా మాట్లాడాలనుకుంటున్నారు తప్ప, ఒకవేళ కనుక చేసిన తప్పును ఖండిస్తే కనుక ఒప్పుకునే స్థితిలో లేదు. కానీ నువ్వు భయపడద్దే. నీకు దేవుడు ఇచ్చే నీతి కిరీటం కావాలనుకుంటే, దేవుడిని నీతి కిరీటం చేత కనుక అలంకరించబడాలనుకుంటే, సేవకులారా, ఎవరైతే కాపర్లు ఉన్నారో, సువార్థికులు ఉన్నారో, భయపడకండి. ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చే మంచి పేరు కోసమో, లేకపోతే కనుక ఇచ్చే ధనం కోసమో, సుఖభోగాల కోసం కక్కుర్తి పడకుండా తప్పు చేస్తే కనుక తప్పని మాత్రం ఖచ్చితంగా ఖండించే పరిస్థితి రావాలి. అప్పుడే కదా నీకు నీతి కిరీటం వచ్చేది అన్నాడు. చూడండి అక్కడ, వాళ్ళు సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. కామెడీస్ కావాలండి ఈరోజు, జోకులు కదా కామెడీలు. ఈరోజు చాలామంది అయితే కనుక తమ నచ్చిన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ దాన్ని పాటిస్తే కనుక తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియకుండా కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడో చెప్పిన బుర్ర కథలో, లేకపోతే కనుక అరికథలు, పిట్ట కథలు, చిత్త కథల కోసం చాలామంది అయితే ఇష్టపడుతున్నారే తప్ప, వాక్యం ఉన్నట్టుగా చెప్పేవాళ్ళకైతే మాత్రం ఈరోజు చెవి ఇవ్వలేని పరిస్థితి ఈరోజు లోకంలో వచ్చేస్తుందండి. వారైతే కనుక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చినాం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం వచ్చబడింది. ఉందా నీకు? ఎవరైనా ఒకరి కనుక నీతి కిరీటం నాకు వస్తుందని అసలు ఆలోచన ఉందా? మీరు సువార్థికులైనా కావచ్చు, కాపర్లైనా కావచ్చు, లేకపోతే సంఘ పెద్దలైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, రేపటి దినాన్ని దేవుడైతే కనుక నాకు ఈ కిరీటం ఇవ్వబోతున్న సంగతి అసలు ముందు మీకు అర్థమవుతుందా? ఈ కిరీటం కోసం నేను ప్రయాసపడుతున్నాను అనుకునేటట్టుందా? ఈ కోర్సు చదవాలనే ఉద్దేశంతో పిల్లలు ప్రయాసపడుతున్నారండి. ఎంసెట్ రాసినప్పుడైతే కనుక పలానా బ్రాంచ్లో నాకు రావాలి కదా, పలానా కాలేజీలో నాకు సీట్ రావాలని కోరుకున్నారండి. సివిల్స్ రాసేవాళ్ళు కూడా అనుకుంటారు నేను ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఐఎఫ్ఎస్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టి చదువుకున్నారండి. చంటి పిల్లలు కూడా ఒకరు చదువుకున్నారు అనుకుంటే కనుక వాళ్ళకి ఏ ర్యాంక్ రావాలో చూసుకుని వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు విశ్వాస జీవితం దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసులు సంఘంలో మాట్లాడుకునే మాటలో ఎక్కడైనా కానీ నేను దేనికోసం ప్రయత్నిస్తున్నాను మీరు ఎప్పుడైనా చెప్పారా? నేను నీతి కిరీటం కోసం ప్రయత్నిస్తున్నాను ఏ సేవకుడని ఈరోజు చెప్పగలిగే పరిస్థితిలో సువార్థికుడు, లేదా వాడబారిన మహిమ కిరీటం కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పగలిగే ఒక కాపరు ఉన్నాడు ఈరోజు. లేదా కనుక ఒక విశ్వాస దగ్గరికి వచ్చినప్పుడు కలిగిన ఎలాంటి శ్రమలు కలిగినా పర్వాలేదు, దేవుడు నాకైతే కనుక ఇచ్చిన ఈ పరీక్షలు అయితే కనుక తప్పకుండా నేను విజయం సాధిస్తాను, ఆయనకు మెప్పును కోరుకుని రేపటి దినానైతే కనుక జీవ కిరీటం పొందుతాను అనుకునే విశ్వాసులు ఎవరైనా ఈ రోజు ఉన్నారా? అసలు నీకు ఒక జీవ కిరీటం వస్తున్న సంగతి విశ్వాసకి ఈ రోజునే తెలుసా? ఓ కాపరికైతే కనుక తను వాడబారిన మహిమ కిరీటం వస్తున్న సంగతి కాపర్లు గుర్తించారా? పురు సువార్థికుల దగ్గరికి వస్తే కనుక వారిదైన వాక్యం చెప్పి ఊరూరు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖండించి గద్దించి బుద్ధి చెప్పవలసిన ప్రాధాన్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలుసా వారికి నీతి కిరీటం రాబోతున్న సంగతి. పౌలు గారు చెప్తున్నాడు, సువార్థికుని పని ఆయన చేశాడు కదండి,
ఎన్నో దేశాలు తిరిగాడు, ఒక చోట కూర్చోలేదు. ఓ సంఘానికి కట్టుబడి ఆయన ఉండకుండా అన్ని చోట్ల తిరిగి అన్నాడు, నేనైతే కనుక నా పరుగైతే కడముట్టించాను కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకైతే కనుక నీతి కిరీటం ఉంది కదా అన్నాడు. ఈరోజు సువార్థికులుగా మనం అనుకున్నప్పుడు ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి తెలుసా నాకైతే నీతి కిరీటం వస్తుందని? పోనీ ఎవరైనా కానీ ఒకసారి ఇదిమిత్తంగా ఆలోచించుకోండి, క్లియర్ కట్గా చెప్పండి. మీరు ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినందుకు గాను, ఆ దేవుని సన్నిధిలో మీరైతే కనుక ఒక సేవకులుగానో విశ్వాసులుగానో సువార్థికులుగా మీరు ఉన్నందుకు గాను, ఒక పెద్దలుగానో ఒక నడిపించే నాయకులుగా మీరు ఉన్నందుకు గాను మీకు ఏ కిరీటం వస్తుందో అసలు ఇప్పటికి మీకు తెలుసా? మీరు ఏ కిరీటం పొందుకోబోతున్నారో తెలుసా? చూడండి ఒకసారి, ఇంకా కొంచెం ముందుకెళ్ళైతే నేను చదువుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మా నిరీక్షణ కానీ మా ఆనందం కానీ మా అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆనాటి సంఘాన్ని ఉద్దేశించైతే కనుక వాళ్ళు చెప్తున్నమాట. ఎవరైతే కనుక ఒకరు కనుక మా అతిశయ కిరీటం అనుకుంటే, దేవుడైతే కనుక మమ్మల్ని గొప్ప చేసేట్టుగా అప్పటి వరకు మేము పడిన కష్టమంతా మర్చిపోయి, అందరికి హేళన చేసిన, అందరూ కూడా మమ్మల్ని అపాసం చేసి మాట్లాడినా, మేము చేసిన పనిని అయితే కనుక అందరూ చులకన చేసి మాట్లాడినా, ఒక సమయానికి నేను చేసిన పనిని బట్టి మీరు నిలబడతారు చూసారా? నేను కట్టిన సంఘమో అందులో చేర్చిన విశ్వాసం ఉన్నారు చూసారా? ఎవరికైతే సువార్త ప్రకటించి, ఎవరికైతే బాప్తిసం ఇచ్చి, ఎవరినైతే కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో పెంచారో వారిని చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా, లోకంలో ఉన్నందరూ కూడా దుర్బలను సంబోధించి వాళ్ళు ఏడ్పించిన, రేపటి దిన నా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు నిలబడిన విధానం, మీరు నిలుచున్న విధానం చూసినప్పుడు అయితే కనుక మిమ్మల్ని చూసినప్పుడు మాకు అతిశయం కదా అని. అంటే ఎవరైతే కనుక ఒకరి కనుక కష్ట నష్టాలు కూర్చి, నిందల అవమానాలు భరించి, ఎవరైతే కనుక ఒకరు కనుక హీరోలు అనుకున్న వారి పక్షాన్ని నిలబడి, ఎందుకంటే మోషే దగ్గరికి వచ్చినప్పుడు మన ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాణి అంటే మోషేని పెంచుకున్న యువరాణి ఎవరైతే ఉన్నారో వారు మోషేతో సంభాషించిన సంభాషణ మనకు అక్కడ ఉంటుందండి. ఆవిడేమన్నదట, నాయన నిన్నైతే కనుక 3 నెలల వయసు ఉన్నప్పుడు నేను తెచ్చుకుని పెంచుకున్నాను కదా, నీకు 40 సంవత్సరాల వయసు వచ్చింది, ఈ సమయంలో నీవు నా దగ్గర ఉండకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అంటున్నావు, ఎంతవరకు సమంజసం అది? నా దగ్గర ఉంటే కనుక నీకు సుఖభోగాలు దక్కుతాయి, నా దగ్గర ఉంటే కనుక రాజ్య సింహాసనం దగ్గరికి వస్తుందేమో, నా దగ్గర ఉంటే కనుక విస్తారమైన ఆస్తిపాస్తులు నీకు కలుగుతాయి కదా, ఎందుకు వెళ్ళిపోతున్నానైనా? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఏముందో వాళ్ళ దగ్గర బానిసలు నాన్న, ఇప్పుడు వాడేమని నీ మాట వినేవాళ్ళు కూడా కాదు. రేపటి దినాన్ని అయితే కనుక వాళ్ళు విమోచన కలుగుతుంది నువ్వు అంటావు, కానీ వాళ్ళు విమోచించబడతారా? నిజమా? వాడు బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ ఐగుప్తు ఫరో చక్రవర్తికి చేతుల నుంచి వాళ్ళు ఎలా వెళ్తారో సాధ్యం కాదు కదా అని చెప్పి మోషేని అయితే కనుక వెళ్ళనివ్వకుండా అడ్డం చెప్పడానికి ప్రయత్నించిందండి. అప్పుడు మోషే అక్కడ చెప్పిన మాట ఎలా ఉందో తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఈరోజు లోకంలో ఉన్న సుఖము సంతోషం అందం ఆనందం ఉందండి, ధనము ఐశ్వర్యం ఉంది. ఈరోజు మళ్ళైతే కనుక పక్కకు లాక్కోవడం కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళతో ఉంటే కనుక ఈ సుఖము భోగం తగ్గుతుంది, వీళ్ళ దగ్గర ఉంటే కనుక పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి, వీళ్ళ దగ్గరకు వస్తే కనుక ధనము ఐశ్వర్యము కలుగుతుంది. కానీ ఈరోజు మన పోరాటం అన్నది దేనికోసం? దేవుడు మన పోరాటం అన్నది దేనికోసం? మన అతిశయ కిరీటం కావాలనుకుంటే నేనైతే కనుక నీచులు అనుకున్న వారి పక్షాన్ని, ఏ ఎన్నిక లేని అనుకున్న వారి పక్షాన్ని నిలబడిపోతాను. ఎందుకంటే దేవుని పిలిపెప్పుడు కూడా లోకంలో గనులు అనుకున్న వారికి దక్కలేదు, తమకున్న ధనాన్ని బట్టో లేకపోతే స్వాతిశయ పూర్ణులు అనుకున్న వారికి అయితే కనుక దేవుని పిలుపు అందలేదు. కానీ హీనులు అనుకున్న వాళ్ళే, లేవలేని అనుకున్న వాళ్ళే, వెర్రివారు అనుకున్న వాళ్ళే, బలహీనుల పక్షాన్ని దేవుడు నిలబడ్డాడు. ఒకవేళ కనుక పౌలు కనుక ఆ పని కనుక చేస్తే, ఆ తెస్సలోనిక పట్టణం అనుకున్నప్పుడు అన్యుల పట్టణం అండి. ఆ తెస్సలోనిక గురించి ఆలోచించినప్పుడు కనుక దానికి చరిత్ర అయితే కనుక చాలా బ్యాడ్ నేమ్ కూడా ఉంది అక్కడ మనుషుల గురించి ఆలోచించినప్పుడు. కానీ అలాంటి వారి పక్షాన్ని అయితే కనుక పౌలు నిలబడి అన్నాడు, మీరే కదా మా అతిశయం, మీరు ఎలాంటి వారు అనుకున్నప్పుడు ఎందుకు పనికిరాని వారని అందరూ అనుకున్నారు, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదని అందరూ అనుకున్నారు. కానీ మేమైతే మాత్రం నమ్మకంతో మాత్రం ఆ పని చేస్తాం. రేపటి దినాన్ని మీరు దేవుని ముందు నిలబడిన రోజున అందరూ ఎవరైతే కనుక మమ్మల్ని చూసి యాలన చేస్తారో వారిని బట్టి ఈరోజు మేము అతిశయించే పరిస్థితి వస్తుంది కదా అని. చదవను ఒకసారి ఆ 17 వచనం కదా, 2వ అధ్యాయము 17 వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటుంది, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచాను. ఎలాంటి పరిస్థితులు అభ్యంతరపరిచింది అనుకున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి. 13వ వచనం 2వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. తెస్సలోనికీయుల వారైతే కనుక
వాస్తవంగా వారి మనస్తత్వం మంచిది కాకపోయినప్పుడు కూడా ఆ రోజు పౌలు ప్రకటించిన వాక్యం అయితే మాత్రం అది మనుషులు చెప్పింది అనుకోకుండా దేవుడు చెప్పింది అన్న ఉద్దేశంతో వాళ్ళు అంత చక్కగా దాన్ని అయితే కనుక అంగీకరించారండి. అది దేవుని వాక్యమని మీరైతే కనుక చక్కగా అంగీకరించారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వల్ల అనుభవించినట్లు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వల్ల అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్ముని హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును కదా అని ఇక్కడ మాట్లాడేది ఏంటంట, ఆ తెస్సలోనికీ సంఘానికి అయితే కనుక సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తే వారితో మాట్లాడుతాను కూడా వీలు లేకుండా అయితే కనుక అభ్యంతరపరిచారంట. వారు చెప్పిన వినరని కొంతసేపు లేకపోతే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక వాళ్ళు చెప్పిన మాట మీరు వినొద్దని వాళ్ళకి. ఎందుకంటే కనుక కష్టకాలంలో అయితే కనుక వాళ్ళకి సువార్త ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ రోజు ఫరో చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు ఫరో చక్రవర్తి కూడా అంతే. ఓ దన్నించేమో మోషేని బెదిరించాడు, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను కూడా బెదిరించారు. మీరు కనుక మోషే మాట విని కనుక పని మానేస్తే కనుక మీ శిక్ష పెరిగిపోద్ది కదా అని నిజంగానే వాళ్ళ భుజాల మీద అయితే కనుక మొయ్యప్పు ఉంచిన భారాన్ని అయితే కనుక పెట్టేశారట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బెంబేలు పడిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఏంటి మోషే మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు, మా బాధలు అయితే మేము పడతాం కదా, అది వెళ్ళిపో, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అనుకునే పరిస్థితికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అయితే కనుక మోషేని అనేసేవారట. ఈ సమయంలో అయితే కనుక ఫరో చక్రవర్తి కుమార్తె ఇంకొకలా అంటుంది, ఎందుకు నేను అంత అవసరమా, ఎందుకు నేను అంత అవసరమా, నా కొడుకు అనిపించుకుంటే నీకు రాజ్యం వస్తుంది కదా, ఓ దాన్ని చీవిడా, ఓ దాన్ని ఆశ్రమను. కానీ చివరికి ఇలాంటి కష్టకాలంలో కూడా అయితే కనుక పౌలు కూడా సువార్త ప్రకటించాడు. మోషే కూడా అలాగే చేశాడు. చివరికి ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశం వచ్చిన రోజున, ఇశ్రాయేలు దేశం పాలు తేనెలు ప్రవహించి వచ్చి దేశం వచ్చిన రోజున అందరూ కలిసి మోషేని వాళ్ళు గొప్ప చేశారు కదా. మా నాయకుడు మోషే అంటారు. ఇప్పుడు కూడా వాళ్ళైతే కనుక యేసు ప్రభు కాలం వరకు కూడా మాకైతే నాయకుడు మోషేనే, ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం మాకు గొప్పది కదా అన్నారు. కానీ ఆ మోషే మాట వాళ్ళు వినాలనుకుంటే, ఆ మోషే కొరకు వాళ్ళందరికీ నిలబడాలనుకుంటే కనుక అంతకుముందు మోషే చాలా కష్టాలు పడ్డాడు. ఈరోజు అపోస్తలుడైన పౌలు కూడా సేమ్ డిటో. చెప్పనివ్వకుండా కొద్దిగా వాళ్ళ ఆటంకపరిచారు, చెప్పినప్పుడు కూడా విననివ్వకుండా వాళ్ళ ఆటంకపరిచారు. ఏది అయినప్పుడు కూడా చివరికైతే మాత్రం అంటున్నాడు, రేపటి దినాన ప్రభుని యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరందరూ కూడా యేసు ప్రభు ముందు అయితే కనుక నీతిమంతులు నిలబడటం మా అతిశయ కిరీటం కదా. ఈరోజు ఎవరైతే కనుక ఒకరికి కనుక సంఘాలు నడిపిస్తున్నారు, ఎవరైతే సంఘాలు కడుతున్నారో, సువార్త పని చేస్తున్నారో, మీరందరూ కూడా దీని కొరకు ప్రయాసపడాలి కదా. ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న చోట మీరు కాపురం ఉన్నారు కదా అంటాడు. ఆ పెర్గమ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు సాతాను సింహాసనం, ఎందుకంటే ఈరోజు మన మాటను విననివ్వటానికి చెప్పడానికి అవకాశం లేని పరిస్థితులు కొన్ని, ఎవరిని వినటానికి వస్తే కనుక వాళ్ళు అభ్యంతరపరిచే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి కష్టకాలంలోనే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను సువార్త ప్రకటించి కొద్ది మందిని కనుక మనం రక్షించగలిగితే వారే రేపటి దినాలైతే కనుక అతిశయ కిరీటంగా అనుకుంటారు. ఈ అతిశయ కిరీటం ఎస్ అని మీసమే చేసుకునేటట్టుగా, గుడ్డలు చర్చుకునేటట్టుగా, మనమైతే కనుక మన బలాన్ని ప్రదర్శించేట్టుగా, మీరు ఎంత అభ్యంతరం పెట్టినా, ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా మేము గెలిచాం, మేమైతే కనుక వీళ్ళని రక్షించుకున్నామని అయితే కనుక మనందరూ కూడా ఆనందంగా చెప్పే పరిస్థితి, అతిశయపడే పరిస్థితి వస్తుంది కదా. ఉన్నారా? ట్రై చేస్తున్నాను మీరు ఎవరన్నా ఇలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారనుకుంటే కనుక రేపొద్దున మీకు లభించబోయే కిరీటం ఏంటి తెలుసా? అతిశయ కిరీటం కదా. సాతాను సింహాసనం ఉన్న చోట మీరు కాపురం ఉండి ఆ సమయంలో అయితే కనుక అక్కడ అభ్యంతరపరుస్తున్నప్పుడు కూడా అలాంటి అభ్యంతరాల్లో కూడా కొద్ది మందిని కనుక మీరు రక్షించగలిగితే రేపటి దినాన్ని అయితే కనుక మీకు అతిశయ కిరీటాన్ని అయితే కనుక దేవుడు ఇస్తాడు. ఇక లాస్ట్ దానికి వచ్చేప్పటికీ కనుక ఆఖరి మాట చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అక్షయమైన కిరీటాన్ని గురించి అయితే కనుక పౌలు గారు తను నేర్చుకున్నది ఏదైతే ఉందో, తను పొందుకున్నది ఏదైతే ఉందో దాన్ని అయితే కనుక సంపాదించడం కోసం ఆయన ఏం చేస్తున్నాడో చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉన్నను, వారు క్షేమకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని అంటున్నాడు 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను కదా. నేను చేసే పని కొంతమందికి అయితే కనుక గాలితో పోరాడినట్టు అనిపిస్తుంది. ఈయన చేసే పని పిచ్చేమనుకున్నారు కొంతమంది. ఎందుకంటే చాలామంది అయితే కనుక ఈరోజు సేవలో ఉండటం కోసం, సేవకులుగా ఉండడం కోసం అయితే కనుక కుటుంబాలను వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాలను వదిలిపెట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు నివసించే స్థలాలను విడిచిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయిన వారందరూ కూడా పోగొట్టుకుని చివరికి ఒంట్లో ఆరోగ్యం లేకుండా సరైన తిండి కూడా తినడానికి లేని పరిస్థితులు అయితే కనుక ఉన్నదంతా కూడా వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని చూస్తున్నప్పుడు కన్న తల్లిదండ్రులకు అర్థం కావట్లా, ఒకవేళ కనుక కట్టుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి పిచ్చి, ఏంటి అన్నీ వదులుకొని ఈ గొడవ ఏంటి,
దేవుని నమ్ముకుంటే ఏమిస్తాడో తెలియదు, కానీ దేవుని కొరకు ఉన్నదంతా పోగొట్టుకున్నారు కదా, వీళ్ళకి పిచ్చా అనుకున్నవాడు. ఇదే పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆయన ఒక ధనవంతుడు కుమారుడు, మర్చిపోకూడదు. ఆయన తార్సు పట్టణంలో ఉండేవాడండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన అయితే కనుక విద్యాభ్యాస రిసెర్చ్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి, ఆయన కూడా డిగ్రీలు బట్టి అయితే కనుక ఒక ఉన్నతమైన ఉద్యోగం అయితే కనుక ఆయనకు వచ్చింది కదా. అంత గొప్పవాడు కూడా చివరికి వాటన్నిటిని వదిలిపెట్టుకుని అందరి చేత చీ అనిపించుకొని, ఎంత అంటే కనుక తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో, దిగంబరత్వంతో ఒంటి మీద గుడ్డలు కూడా లేని పరిస్థితిలో, ఎంతోమంది చీవాట్లు తింటూ ఎంతోమంది దెబ్బలు తింటూ అయితే కనుక ఆయన బతుకుతున్నాడు. ఏంటంటే పౌలు గారు మీకు ఏమొచ్చిందని అడిగితే కనుక సమాధానం లేదండి. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అనుకుంటున్నారేమో నేను గాలితో పోట్లాడినట్టు పోట్లాడలేదు నాన్న, నేను గురు చూడని వాని వల్ల నేను వెళ్ళట్లేదు. నాకంటే ఒక గురు ఉంది, నేను చేసే పని మీద నాకు ఒక నమ్మకం ఉంది. నాకు దేవుడు ఏం ఇవ్వబోతున్నాడో నాకు తెలుసు నాన్న. ఏం కిరీటమో తెలుసా? నాకైతే కనుక అక్షయమైన కిరీటం ఇవ్వబోతున్నాడు. ఎప్పటికీ వాడబారని కిరీటం అది. అది ఎప్పటికి ఉండిపోతే ఒక్కసారి ఇస్తే కనుక దాని నుంచి తీసుకోవటం ఎవరి వల్ల కాదు. ఆ అక్షయమైన కిరీటం నేను పొందాలనుకుంటే కనుక నేను ఎంత ప్రయాసపడుతున్నాను కదా అని. ఆయన ఎలాంటి ప్రయాసపడ్డాడు అనుకున్నప్పుడు కొంచెం వెనక్కి వచ్చి చదువుతున్నాను చూడండి. ఏమని? 22వ వచనం, 1 కొరింథీ 9:22. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనో కొందరు రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనైతే. గ్రీసు దేశస్తుల దగ్గరికి వెళ్ళి గ్రీసు దేశస్తులుగా ఉన్నా, యూదుల దగ్గరికి వెళ్ళి యూదులుగా ఉన్నా, అన్యుల దగ్గరికి వెళ్తే అన్యులుగా ఉన్నా, సిదేనుడి దగ్గరికి వెళ్తే సిదేనుగా ఉన్నా, ఎక్కడికి వెళ్తే అక్కడ. అదేంటంటే మీరు అక్కడికి వెళ్ళారంటే అని అడగలేదు వాళ్ళు. నేను అక్కడికి వెళ్ళింది ఎందుకోసమో తెలుసా? నేను మీ వంటి వాడనైతే కనుక మీరును కూడా నా వంటి వారు కావాలన్న ఉద్దేశంతో పౌలు గారు అయితే మాత్రం వాళ్ళ దగ్గరికి అయితే కనుక వారిని దేవుని దగ్గర నడిపించడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు పైనుంచి చదువుతున్నప్పుడైతే కనుక యూదుల దగ్గరికి వెళ్తే యూదుల్లో ఉన్నాను, నేను గ్రీసు దేశస్తులకి గ్రీసు దేశస్తుగా ఉన్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు తినే ఆహారం తిన్నాను, వాళ్ళు కట్టుకునే వస్త్రం కట్టుకున్నాను, వాళ్ళనే నేను కూడా సంచరించాను, వాళ్ళు చేసే పనులు నేను చేశాను. అయితే ముందు నేను వాళ్ళవాడనే అనిపించుకోవాలి కదా. నేను మీ వాడినే, నేను ఇక శత్రువుని కాదు, దూరస్తుని కాదన్న సంగతి ముందు వాళ్ళకి తెలియపరిచి, తద్వారా నేను నమ్ముకున్న నా దేవుని అయితే కనుక వాళ్ళకి పరిచయం చేయాలని ఉద్దేశంతో నా పని చేశాను. ఎంతగా కష్టపడ్డాను అనుకున్నప్పుడు అయితే కనుక చూడండి, అక్కడ 22 అయిపోయింది కదా, 22 మళ్ళా చదువుతున్నాను. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడినైతేనే. త్రాగుబోతుల దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? జోదగాడి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? విగ్రహారాధికుల దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? వ్యభిచారుల దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? ముందు వాళ్ళు అనిపించుకోవాలి కదా. వాళ్ళు అనిపించుకోవాలి కదా. నన్ను బట్టి వాళ్ళు పవిత్రపరచబడతారే తప్ప వాళ్ళ అపవిత్రత నాకు రాదు కదా. వాళ్ళ అపవిత్రత నేను తెచ్చుకోవడం కోసం అనట్లేదు. నాకంటూ ఒక గురు ఉంది, నాకు టార్గెట్ ఉంది కదా అని. యేసుప్రభువు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడారు. అంత మాత్రం చేత వ్యభిచారంతో స్త్రీతో అయితే కనుక సామర్థ్యం లేదు కదండి. సుంకరి దగ్గరికి వెళ్ళాడండి యేసుప్రభువు అయితే కనుక. సుంకరి అనుకున్న జక్కి ఇంట్లోకి రాత్రి భోజనం చేయడానికి వెళ్ళాడు. అక్కడ రాత్రికి అక్కడే ఉన్నాడు ఆయన. అంటే సుంకరులతో సావాసం చేసి యేసుప్రభు సుంకర అయిపోతాడేనా? లోకంలో మనుషులైతే కనుక ఈరోజు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నా ఉద్దేశం ఏంటో, నా ఆలోచన ఏంటో పరలోకమందున దేవునికి తెలుసు. నేను ఎందుకు ఏ పని చేస్తానని బాగా తెలుసు. ఒకరిని విమర్శించే పరిస్థితి కాదు. నేనైతే కనుక అందరినీ సంపాదించుకోవడం కోసం అందరిలో నేను ఉన్నాను. నాకు అందరూ కావాలి. ఏ కొద్దిమందితో నేను పరిమితం అయిపోవాలనుకోవట్లేదు. ఓ 10 మందిని కూర్చోబెట్టి చప్పట్లు కొట్టుకుని గుళ్ళో కూర్చుందని నేను అనుకోలేదు. కానీ ఆ మహిమ కిరీటం నాకు కావాలనుకుంటే, అక్షయమైన కిరీటం నాకు కనుక కావాలనుకుంటే నేను చేసే పని అది కదా. దేవుడు నన్ను దేని చేత సత్కరించబోతాను అనుకుంటే కనుక ఆ అక్షయమైన కిరీటం కూడా నాకు కావాలి. నీతి కిరీటము ఎలా ఆల్రెడీ నాకు వచ్చేస్తుంది అక్కడికి. జీవ కిరీటము నాకు ఉంటుంది, వాడబారిన మహిమ కిరీటం కూడా నాకు ఉంటుంది. ఈరోజైతే కనుక నా దగ్గరకు వస్తే కనుక దీన్ని కూడా నేను సంపాదిస్తాను కదా అని అని కిందకు వచ్చేప్పటికి అన్నాడు. చూడండి 23వ వచనం. మరియు నేను సువార్తలో పాలువాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును. ఒకవేళ కనుక నేను కూడా మహిమ కిరీటం పొందుతాను, నేను కూడా అక్షయ కిరీటం పొందుతాను, నీతి కిరీటం పొందుతాను అనుకోవడం చాలామంది ఉంటారండి. ఇరుకు మార్గమందు ప్రవేశించే పోరాడి అనేకులు వెళ్దాం అనుకుంటారు. కానీ కొంతమందికేనండి కిరీటం తగ్గించుకునేది కొంతమందే. నాది 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 అనుకుంటున్నారు అందరూ కూడా. ఇది ఓపెన్ ఆఫర్ కాదండి. అది దక్కించుకోవాలనుకుంటే కనుక ముందంత శక్తి నీకు ఉండాలి కదా, ఆ నిబద్ధత నీకు ఉండాలి కదా, పొందుకోవాలన్న తపన నీకు ఉండాలి కదా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కూడా పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మీరు పరిగెత్తంటే పడుకుంటే కుదరదు. అబ్బా నాకెందుకండి ఈ బాధ, దేవుని సన్నిధికి వచ్చాను కనుక రిలాక్స్ అయిపోతాను అని పడుకుంటూ పోతున్నారు. చివరికి దేవుని మందిరంలో కూడా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పడుకుంటే ఈరోజు టైం కాదండి, పరిగెట్టాలండి. అప్పుడు పౌలు గారు అక్కడ ఏమన్నాడు చూడండి. ఏమని అక్కడ చదువుతున్న మాట అది మనం ఇంతకు తిమోతి రాసిన పత్రికలు అయితే అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? అక్కడ నేనైతే కనుక నా పరుగు కడబుట్టించుతాను కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అయితే కనుక కడముట్టించుతాను కదా అన్నాడు. పందెపు రంగమందు పరుగాడు. ఈరోజు మన జీవితంలో చివరి వరకు కూడా పరుగే పరుగే పరుగే. ఆఖరి క్షణం వరకు కూడా అయితే కనుక నువ్వు దేవుని సువార్త నిమిత్తమే పరుగు పెట్టాలి కదా. అప్పుడు కదా నువ్వైతే కనుక అక్షయమైన కిరీటం పొందుతావు. ఎప్పటికీ వాడబాలని కిరీటం అప్పుడు కదా నువ్వు వచ్చేది.
జీవ కిరీటం అప్పుడు కదా వచ్చేది నీకు, నీతి కిరీటం అప్పుడు కదా నీకు దేవుడు ఇచ్చేది. ఉందా? ఈరోజైతే కనుక ఆశ నీకుందా? ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు అంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ముందు దీని గురించి మాట్లాడండి. సేవకులు అనుకున్నారు నుంచున్నారు అనుకోండి, ఏ కిరీటం కోసం మాట్లాడాలి? వాడవారణ మహిమ కిరీటం కోసం ఎప్పుడు మీరు ప్రయత్నించారా? సంఘ కాపర్లందరూ కూడా కూర్చున్నప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టుకునైతే కనుక వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకున్నప్పుడైతే కనుక నేనైతే ఆ కిరీటం కోసం ప్రయత్నిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చామని మీరు ఎప్పుడైనా ఒకరికొకరు పురుగొలుపుకున్నారా? సువార్థికులు నలుగురు చేరినప్పుడు ఆయా స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళందరూ కూడా నేనైతే కనుక దీని కొరకు నీతి కిరీటం కోసం నేను ప్రయాసపడుతున్నాను, నువ్వు వస్తున్నావా? నువ్వైతే కనుక అందులో ఉన్నావా అని చెప్పుకునే పరిస్థితుందా? సంఘ విశ్వాసం కూడుకున్నప్పుడు కష్టకాలంలో ఉన్నవాళ్ళు ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యో లేదా ఉండకూడని పరిస్థితిలో ఉన్నప్పుడైతే కనుక శ్రమల పాలు వాళ్ళు అయిపోతున్నప్పుడు, నిందల పాలైపోయి వాళ్ళైతే కష్టకాలంలో ఉన్నప్పుడు నేనైతే కనుక ఈ శోధన నేను తట్టుకుంటాను, ఈ శ్రమను నేను తట్టుకుంటాను, ఎందుకంటే దేవుడు నాకు ఇవ్వబోయే జీవ కిరీటం కోసం నేను తట్టుకుంటానని చెప్పి ఒకరినొకరు బలపరుచుకునే స్థితి వస్తుందా? ముందు సంఘాల్లో దీన్ని ప్రాక్టీస్ చేయించండి. ఎవరెవరు ఏ కిరీటం కోసం ప్రయత్నించాలో చూడండి. విశ్వాసం అనుకున్నప్పుడు సగటు విశ్వాసం ఏం చేయాలి? కాపరి అనుకున్నప్పుడు ఆయనే కిరీటం కోసం ప్రయత్నించాలి. సువార్థికులు అనుకున్నప్పుడు ఆయనే కిరీటం కోసం. సంఘ నాయకులుగాను అధికారులుగా ఎవరైతే ఉన్నారో, సంఘానికి ఎవరైతే కనుక ఒకళ్ళు కనుక భుజంలో మోస్తూ ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ ఈరోజు అయితే కనుక గురుందా? పౌలు గారు అంటున్నాడు, నేను గురు చూడని వాని వల్లే పరిగెట్టలేదని. నీ గురేంటి? నీకేం కావాలి? ఏ కిరీటం కోసం నువ్వు పరుగు పెడుతున్నా నీకు అవగాహన ఉందా? అసలు తెలుసా నీకు ఆ సంగతి? ముందు దాని గురించి ఆలోచించాలి. నేను చేసే పని ఈరోజు నాకున్న విశ్వాసం, నా విశ్వాస జీవితం యొక్క చివరి అంకం ఏంటి? నేను చేసిన పనికి దేవుడు నన్ను దేనితో సత్కరించబోతున్నాడని తెలిస్తే ఎప్పటికైనా కానీ మనందరూ కూడా ఒక అవగాహన ఉంటుందండి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలో తెలుస్తుంది. స్కూల్లో వెళ్ళిన పిల్లలు సబ్జెక్ట్ గురించి చక్కగా మాట్లాడుకున్నారండి. వాళ్ళు రాబోయే పరీక్షల గురించి మాట్లాడుతున్నారండి. వాళ్ళకి వచ్చే మార్కుల ర్యాంకుల గురించి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ భవిష్యత్తులో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో లేకపోతే ఏ కోర్సులో చదవాలో ఏ గ్రూప్ తెచ్చుకోవాలో వాళ్ళకైతే కనుక అవగాహన ఉందండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకైతే కనుక కనీసం నీ గ్రూప్ అంటే నీకు తెలుసా? నువ్వు చదివే కోర్స్ ఏంటి తెలుసా? నీకు ఇవ్వబోయే బహుమతి ఏంటి తెలుసా? రేపటి దినాన్ని దేవుని సన్నిధిలో నీకు అలంకరించబోయే కిరీటం అంటే నీకు తెలుసా? ముందు దాన్ని తెలుసుకున్న రోజున మనకంటూ ఒక గురి వస్తుందండి. అది సంపాదించాలనుకుంటే నేను ఏం చేయాలన్న సంగతిని మనం తెలుసుకుంటాం. తద్వారా అయితే కనుక మన విశ్వాసం పరుగులైతే కనుక చక్కగా పరుగు పెట్టి ఆ పందెపు రంగమందు మనం గెలిచి రేపటి దినాన్ని ఆ పరలోకం ముందు దేవుని సన్నిధిలో మనందరూ కూడా క్షేమంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి దేవుడు మనందరికి అనుగ్రహించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి జ్ఞానంతో జీవించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మా విశ్వాస యాత్ర ఏ గురితో మేము పరుగు పెడుతున్నాం మన సంగతిని ప్రభ, ఇప్పటికీ మాలో చాలామంది ప్రభ సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాపర్లకు ప్రభ మీరు ఏ కిరీటం ఇవ్వబోతున్నారో, తండ్రి శ్రమలు కోర్చి ప్రభ నిలబడిన మీ విశ్వాసులకు ఎలాంటి కిరీటం ఇవ్వబోతున్నారో, సంఘ పెద్దలకో ప్రభ, సువార్థికులకో తండ్రి నాయకులు అనుకున్న వాళ్ళు ప్రభ వారు చేసిన పనిని బట్టి ఎలాంటి కిరీటంతో వారిని అలంకరించబోతున్న సంగతి ఇప్పటికీ చాలామందికి తెలియక ప్రభ తండ్రి మీ దృష్టిలో తండ్రి ఇప్పటికి కూడా అయోగ్యులుగానే బ్రతికిపోతున్నారు. నిశ్చితమైతే ఇక నుంచైనా కానీ ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నందుకు గాను, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నా విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నందుకు గాను, ఈ రోజు నేను చేసే పనిని బట్టి నాకు ఏ కిరీటం లభిస్తున్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి అందుకు తగినట్లుగా వాళ్ళు జీవించడానికి, మీ కృపకు పాత్రలు కావడానికి, రేపటి దినాన మీ సన్నిధిలో మేమందరము కూడా మీరు అనుగ్రహించే కిరీటంతో అలంకరించబడటానికి, మా బ్రతుకులు ధన్యకరంగా మార్చుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.